మీసాలున్న కుర్రాడు గుళ్ళకితని చిరునామా కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేది అప్పుడిక వడ్డిందల్లా బంగారమే ఇతను మంచి బాలుడు కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు సరే, నీ మాటని నువ్వు నెరవేర్చుకోవాలి. అది నాకు బాగా జ్ఞాపకం ఉంది. ముగ్గురు ఏలియన్స్ తో లక్కీ మ్యాన్ పోరాటం. ఒక్క నిమిషం బాస్, నాకు ఇంకా బాగా ఆకలిగా ఉంది. ఇంకొంచెం ఆహారం తీసుకోవచ్చా? ఇలా చూడు, ఇది నాకు కావాలి. ఇది బాగా రుచిగా ఉంటుంది. నీకు కావాలంటే ఇంకోటి కొనుక్కొని తిను, సరేనా? నన్ను అడక్కు. నాకు భయంకరమైన ఆకలిస్తుంది, అందుకని నాకు ఇంకా ఆహారం కావాలి. కుదరదు. మేడాచి, మేడాచి, ఇదిగో వచ్చేసాడు మేడాచి. టై ప్రపంచంలో ఒకే ఒక సూపర్ స్టార్ మ్యాన్ నేనే. ఇదిగో వస్తున్నాను, సూపర్ స్టార్ మ్యాన్ ని. మళ్ళీ వచ్చేసాడా? ఎందుకు అనవసరంగా నీ ఎచ్చులని నా దగ్గర చూపిస్తా? దానికి ఒక పరమార్థం ఉంది. ఈ ప్రపంచంలో నేనే సూపర్ స్టార్ మ్యాన్ ని. నేను బలంగా ఉండాలి, అందుకే ఎక్కువ తింటున్నాను. అద్భుతం, ఇది చాలా రుచిగా ఉంది. సరే రా, నువ్వు నేను తేల్చుకుంటా. గొడవ పడబోతున్నారా? ఎక్కడ గొడవ పడాలి? మన స్కూల్లో ఉన్న జిమ్ కు వెనకాల. ఎప్పుడో చెప్పు. స్కూల్ అయిపోయిన తర్వాత. ఓకే, కన్ఫర్మ్. నిజంగానే సూపర్ స్టార్ మ్యాన్ డోరుకి మ్యాన్ తో గొడవ పడబోతున్నాడా? తెలియట్లేదా? ఓ, స్కూల్ వదిలేశారు. త్వరగా త్వరగా పరిగెత్తు, పరిగెత్తు, త్వరగా త్వరగా. మేడాచి, నువ్వు ఇలా పరిగెడతావని నాకు బాగా తెలుసు. ఎలా తప్పించుకొని పారిపోతానో చూడు. నువ్వు ఒక పిరిగి బంధువే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను వదిలిపెట్టాను. పరిగెత్తు, పరిగెత్తు, త్వరగా పరిగెత్తు, పరిగెత్తు. నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్. నాకు తెలిసి మిడిల్ స్కూల్లో భోజనం కోసం గొడవ పడేది వీళ్ళిద్దరు మాత్రమే అనుకుంటాను. నీకే చెప్పేది. అయిపోయావు నా చేతిలో. యూనిఫామ్ చూడడానికి ఎప్పుడు చాలా చక్కగా ఉంటుంది. మీ క్యారెక్టర్私ってどうしてガンモの着模様のブロース似合うのかしら。 నేను తెలియకుండా ఎక్కడికి వచ్చేసాను. ఎక్కడికి వచ్చాడు కడదా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓ నాయనా, 誰もあんたなんかに見てくれなんて言ってないでしょ。 తొందరపడక. నేను తెలియక ఇటు పక్క వచ్చేసాను. నన్ను వదిలేసాయ. నా మాటలు వినకుండా ఎందుకని నన్ను ఇలా కొడుతున్నారా? ఏమైంది నీకు? ఓ నైనా డెసియో, నిన్ను ఎవరు తప్పుగా అనుకున్నా నేను మాత్రం అనుకోను. ఎందుకంటే いやいや求めてね求めてね。舌を入れるなってばよ。 నువ్వు నా బాస్, ఈ రోజు బాగా ఉతికారేసినట్టున్నారు. అవును, ఉతిగా ఆరేచారా? సరే, మనం ఇంటికి వచ్చేసాంగా. సరే పద. ఓకే.
ఆ? హాయ్ మమ్మీ. తొందరగా వచ్చేసావే. నేను వచ్చాను, లోపలికి రావచ్చా? ఓ సుగీత, నువ్వు లోపలికి రా. ఈ రోజు వంట ఏం చేశారు? వాసన అమోఘంగా ఉంది. ఓ నువ్వు సరిగ్గా చెప్పావు. ఇవాళ నేను చాలా ఐటమ్స్ చేశాను. యోచి, ఏంటండి డాడీ? కానీ తను నా గురించి ఏమీ చెప్పలేదేంటి? ఏం చెప్పాలి? సుగీత, నువ్వు నన్ను పలకరించనైనా పలకరించావా? డొరక్ మ్యాన్, మా నాన్నగారు ఏదో ఒకటి అనుకుంటారు కాబట్టి నువ్వు ఆయన ఏదో ఒకటి అడుగు ప్లీజ్, అడుగు. ఓకే. డాడీ, ఇంటికి వచ్చిన వాళ్ళని కొట్టకూడదు. సుగిట నీకేం కాలేదుగా? ఇలాంటి దెబ్బలు నాకు అసలు తగలవు. నేను అసలు పట్టించుకోను అంతే. ఎలా మాట్లాడుతున్నాడో చూసావా? ఇక్కడ చూడండి, అందరికీ స్నాక్స్ రెడీగా ఉన్నాయి. అందరూ వచ్చి తీసుకొని తినండి. వీటన్నిటిని మీరే చేశారా? నిజంగా ఎంతో అద్భుతం. మరి ఇంత తొందరపాటు పనికి రాదు. సరే బాస్, నిజంగా మీకు లక్ చాలా ఎక్కువ. ఉన్నట్టుండి నువ్వు ఎందుకని ఇలా ఫీల్ అవుతున్నావు? మీరు మీ ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా ఉన్నారు. డొరకు మ్యాన్, ఇలా చూడు, నువ్వు డొరకు స్టోర్ నుంచి ఒంటరిగా ఇక్కడికి వచ్చి బతుకుతున్నావు. అందుకే నీకు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తోంది. అవును. మలే బాగుంది. నీకెంత ధైర్యమే నిన్ను. మిత్రమా, డొరకు స్టాల్ లో నీకంటూ ఒక కుటుంబం ఉందా? నిన్నే అడిగేది. మిత్రమా, డొరకు స్టాల్ లో నీకంటూ ఒక కుటుంబం ఉందా? నిన్నే అడిగేది. నీకంటూ కుటుంబం ఉందా చెప్పు. మా కుటుంబం గురించి అడగండి. ఇంకెప్పుడు నా కుటుంబం గురించి అడగండి. డొరకు మ్యాన్, ఉన్నట్టుండి నీకేమైపోయింది? ఎందుకు ఇలా చేస్తున్నావా? ఆగో డొరకు మ్యాన్. ఎవరు నువ్వు? ఎందుకని ఇలా చెప్పా పెట్టకుండా వచ్చి కొడుతున్నావు? నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. నేను ఎవరో కాదు, నేనే విక్టరీ మ్యాన్. నేను ఏమైనా చేయగలను, ఎందుకంటే విక్టరీ ఎప్పుడు నా వైపే ఉంటుంది. ఎల్లప్పుడూ విజయం సాధించడమే నా లక్ష్యం. నేనే ఇక్కడ సూపర్ హీరో, విక్టరీ మ్యాన్. ఏంటి విక్టరీ మ్యానా? నేను ఇప్పుడు లక్కీ మ్యాన్ తో ఫైట్ చేయడానికి వచ్చాను. దాడి చెయ్యి. సరే గానీ ఇంతకీ మీరు బాగున్నారా? ఇలా చూడు లక్కీ మ్యాన్, నిన్ను ఎలాగైనా గెలవాలనే నేను ఇక్కడికి వచ్చాను. ఏదో హఠాత్తుగా నా లక్ అప్పుడప్పుడు పనిచేస్తూ నేను గెలుస్తూ ఉన్నానులేండి. ఇంతకీ నేనే లక్కీ మ్యాన్ అని నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? అది నాకు బాగా తెలుసు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు లక్కీ మ్యాన్ గా ఉన్నప్పుడు నిన్ను నేను గెలవలేను, కానీ మామూలు మనిషిగా ఉంటే తప్పకుండా గెలుస్తాను. నాయన ఉతిగా ఆరేస్తున్నాడు, వద్దు ఆపో. నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. మళ్ళీ కొట్టాడు, మళ్ళీ. నిన్ను ఓడించానంటే ఆ తర్వాత ఈ ప్రపంచంలోకెల్లా నేనే గొప్ప హీరోనవుతాను. సూపర్ హీరో, నన్నెవరూ ఓడించలేరు. ఇదిగో తీసుకో. అద్భుతం అద్భుతం సోదరా. ఇదేమన్నా న్యాయంగా ఉందా? నిన్ను తన సహోదరుడు అంటున్నాడు అంటే అర్థం ఏంటండి? అంటే మీ ఇద్దరు సహోదరులా? నేటి శత్రువు ఈ రోజు మిత్రుడు. నేను సూపర్ హీరోనే. నా పేరు ఫ్రెండ్షిప్ మ్యాన్. సరే, నా చేయి పట్టుకుని పైకిలే. ఇక నుంచి మన ఇద్దరం స్నేహితులుగా ఉందాం. ఏంటిది? నన్ను ఉతికారేసి ఆ తర్వాత ఫ్రెండ్స్ అని చేతులు ఇస్తారా? ఇదేమన్నా బాగుందా? చెప్పండి. సహోదరుడా, మన మాటను మనం కాపాడుకోవాలి. నాకు జ్ఞాపకం ఉంది. సరే పర్వాలేదులే. అక్కడ ఏం మాట్లాడుతున్నారు? మీరిద్దరు హీరోలే, అది తెలుసుకోకుండా గొడవ పడుతున్నారు. ఇక నుంచి స్నేహితులుగా ఉండండి. నేను ఒప్పుకుంటున్నాను. లేదు లేదు, నేను మాత్రం ఒప్పుకోను. ఈ గొడవ వల్లైనా మీరు స్నేహితులైపోవాలి. ఇదంతా మనసులో ఉంచుకొని శత్రువులైపోకూడదు. పర్వాలేదు, చెయ్యి అందించి పైకిలే. వీళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నామే. ఇక నాకు వేరే దారి లేదు, నేను మారి తీరాలి.
కనీసం ఈ రోజైనా రుచిగా ఉంటే చాలా బాగుంటుంది. రెడీ. నేనే లక్కీ మ్యాన్ ని, న్యాయానికి మిత్రుడిని, లక్కీ స్టార్ కి ప్రతిరూపాన్ని. ఇదిగో వచ్చేసాను, న్యాయాన్ని కాపాడతాను. ఇప్పుడు ఏమనుకుంటున్నావు ఓ సహోదరా? పరిస్థితి విషమించలేదు. చూసారా, నేను కూడా లక్కీ మ్యాన్ గా మారిపోయాను. ఓ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ చేసి చూపించు. ఆ? మేము స్నేహితులమే తెలుసా? సరేలే, నా శక్తి ఏంటో మీకు చూపిస్తాను. కాస్త ఆగు. ఆ? ముందు నుంచొద్దు, చివరిది చాలు. ఎదుగునే వచ్చేసానా. లక్కీ మ్యాన్ వచ్చేసాడు. ఎవరు? ఇవాళ నువ్వు వీళ్ళతో ఫైట్ చేయబోతున్నావా? అలాగే అనుకుంటాను. వాడు మన గురించి ఏమనుకుంటున్నాడు? ఇదిగో ఇలా 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 చూడు, కాస్త ఓపిక పట్టు. మనం కంగారు పడకూడదు సహోదరా. మిగతా వాళ్ళకు కూడా వెళ్ళి ఈ విషయం చెప్పబోతున్నాను. ఆ లోపు గొడవ పడకండి, కాస్త ఆగండి. సరే, ఓకే. త్వరగా ఫోన్ చేయి. సరే, ఒక్క నిమిషం ఆగండి. నాకు నిద్ర వస్తుంది, ఏమవుతుందో ఏంటో అర్థం కావడం లేదు. నీ చేతులు చాలా బలంగా ఉన్నాయి. అలా చూడు తను ఏం చేస్తున్నాడు. చూశాను. కొంచెం ఇలాగే. బాగా లేట్ అయిపోయేలా ఉంది. ఇదిగో నేను వచ్చేసాను బాయ్. నన్ను క్షమించండి, రావడానికి లేట్ అయింది. లక్కీ మ్యాన్, మేమందరం వచ్చేసాం. ఓకే, ఇక మొదలు పెడదాం. యోచి, మమ్మీ, నాకు చిన్న సహాయం చేస్తావా? ఏంటి? ఇక్కడ నొప్పిగా ఉందా? ఇక్కడుంటే మా మమ్మీ నన్ను పిలుస్తూనే ఉంటారు, కాబట్టి మనం ఇంకెక్కడికైనా వెళ్దామా ఫ్రెండ్స్? యోచి, సరే వెళ్దాం. చాలా బాగుంది కదా. ఇప్పుడు చూడండి, అదరు కొడతాను. లాంకే, కోకే, 1, 2, 3 కత్తెరలు. ఇదిగో వచ్చేసా. నా దగ్గర రాయి ఉంది. ఏం జరుగుతోంది? భయంకరంగా ఉంది. ఏమి జరుగుతుంది బాయ్? ఓ, నేను గెలిచాను. లక్కీ మ్యాన్తో జరిగిన ఈ పోటీలో మొదటి రౌండ్ లో నేను గెలిచాను. సంతోషంగా ఉంది. కాస్త ఓపిక పట్టండి. ఎందుకో చెప్పు. ఇది చాలా చిన్న విషయం, నీకు సంతోషంగా ఉందా? అవును, నాకు చాలా సంతోషం. ఈ ఒక్క విషయంలో మాత్రమే కాదు, నేను దేంట్లోనూ ఓడిపోలేదు. ఏ గేమ్ అయినా సరే, ఏ పందెమైనా సరే, అన్నిట్లోనూ ఎప్పుడు నేనే గెలుస్తాను. అసలు ఏమంటున్నావు? తను ఏమంటున్నాడంటే తను అన్నింట్లోనూ గెలుస్తాడట. అదనమాట విషయం. అయితే ఇప్పుడు తర్వాత రౌండ్ మొదలు పెడదాం. ఎవరి ముక్కు పొడవుగా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇదిగో నా దాన్ని చూడ. నాదే పొడవుగా ఉంది. అద్భుతం, ఇందులోనూ నేనే గెలిచాను. నేను ఓడిపోయాను. నువ్వు గెలిచావు సోదరుడా. సరే, ఇప్పుడు మూడో రౌండ్. ఎవరు పొడవుగా ఉన్నారో చూద్దాం. నేనే పొడవుగా ఉన్నాను, ఇందులోనూ నేనే గెలిచాను. నిన్ను చూస్తుంటే నాకు అసూయగా ఉంది. నువ్వు పొడుగా ఉన్నావు, కానీ నీ కాళ్ళు మాత్రం చిన్నవిగా ఉన్నాయి. అలాగా? అయితే ఇందులోనూ నేనే గెలుస్తాను. కొలిచి చూద్దాం, సరేనా? ఓ, లక్కీ మ్యాన్ కాలు 70 సెంటీమీటర్లే ఉంది. ఇక చాలా ఆపా. ఇప్పుడు నేను కొలుసు చూస్తాను. నీ కాళ్ళు 68 సెంటీమీటర్లు మాత్రమే ఉన్నాయి. లక్కీ మ్యాన్ కాల్ కంటే చిన్నదిగా ఉంది. ఎగతాళి చెయ్యకండి. అరే అరే, ఏంటిది 73 సెంటీమీటర్లు చూపిస్తుంది? నేనే గెలిచాను. లేదు, నన్ను మోసం చేస్తున్నావు. నువ్వు కాళ్ళు ఎత్తావు. నేను ఎలాంటి మోసం చేయలేదు, ఇందులోనూ నేనే గెలిచాను. ఈ గొడవ చాలా దారుణంగా ఉంది కదూ. పర్వాలేదు, అసూయ పడకు, ఓటమిని ఒప్పుకో. ఇలా చూడు, అసూయ నాకు కాదు, అసూయ నీకే. నువ్వు విక్టరీ మ్యాన్ కాబట్టి ఎప్పుడు నువ్వే గెలవాలనుకుంటున్నావా? అది మాత్రం ఎప్పటికీ జరగనివ్వను. సరిగ్గా చెప్పావు. అలా అంటావా? ఇలా చూడు సోదరుడా, మనం ఇక్కడికి ఎందుకు వచ్చామన్న విషయం మర్చిపోకూడదు. నాకు జ్ఞాపకం ఉంది. అలాగా, ఓటమిని నువ్వు ఒప్పుకోవా? అయితే నన్ను ఎదుర్కో, చూద్దాం. నాకు ఖచ్చితంగా తెలుసు, నా కాళ్ళు పొడుగ్గానే ఉన్నాయి. ఇప్పుడు నా విక్టరీ దెబ్బ రుచి చూపిస్తాను. ఇదిగో విక్టరీ పాన్. నేను మళ్ళీ కొలవబోతున్నాను. ఇది చూడు బాయ్, దీన్నే లక్కో అంటారు. ఎక్కడికి పరిగెడుతున్నావు? మర్యాదగా ఆగో. ఆహా, లక్కీ మ్యాన్ కు లక్కు పనిచేయడం ప్రారంభించిందండి. నా కాలు కొలుస్తావా? ఈ అవకాశాన్ని చేజార్చుకోను, నీకు గుణపాఠం నేర్పిస్తాను. ఓ, ఇది చాలా మంచి ఐడియా. ఈసారి ఖచ్చితంగా విజయం నాదే. ఓకే, నా కాలు నువ్వు మళ్ళీ కొలవచ్చు. అలాగా, కానీ నువ్వు అటు ఇటు దూకూడదు, సరేనా? అలాగే. ఉండే కొలుస్తాను. ఓకే, ఇప్పుడు చూడు. అరటే పంచిపోయానే. నువ్వేం చేస్తున్నావు? నిన్ను ఊరికే వదిలిపెట్టను. అవును, మనం విన్నది నిజమే. ఇతను నిజంగానే బలవంతుడు. లక్కీ మ్యాన్ కి లక్ ఉంది, అందుకని ఈ బల పరీక్ష అవసరం లేదు.
లేదు, ఈ విక్టరీ మ్యాన్ ఎప్పటికీ గెలుస్తాడు. వదలండి, నన్ను క్షమించండి, వదలండి. కానీ ఈసారి నా సోదరుడు లక్కీ మ్యాన్ చేతిలో తన్నులు తినడం ఖాయం. నేను చూసింది నిజం, లక్కీ మ్యాన్ బలవంతుడు. అవునండి, కొత్త వాళ్ళు లక్కీ మ్యాన్ తొందరగా అర్థం చేసుకోలేరు. అవును, అతని లక్కుకి హద్దే లేదు. చాలా భయంకరమైన లక్కు ఉంది. ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద వీలైనా మన లక్కీ మ్యాన్ చూసుకుంటాడు. మన లక్కీ మ్యాన్ లక్కుతో గెలుస్తాడు. చూసావా, ఇప్పుడే నా గురించి అర్థమైందా? అది చూద్దాం. ఈసారి నేను నిన్ను తప్పకుండా గెలుస్తాను. కొలవక ముందే తప్పించుకుంటావా? నా డైలాగ్ నువ్వు మాట్లాడుతున్నావేంటి? నేను కొలవకుండా వదిలిపెట్టానా? ఈ అవకాశాన్ని వదులుకోను. ఆగమన్నానా? ఈసారి కొలిచి తీరతాను. నువ్వు చాలా సేపటి నుంచి ఇదే చెబుతున్నావు. నీకన్నా నా కాళ్ళే పెద్దవే. నిజంగా ఇది చాలా అద్భుతంగా ఉంది. విక్టరీ పంచ్. ఇప్పుడు కొలుస్తాను. విక్టరీ కిక్. ఇవాళ ఏదో తేడాగా ఉంది కదా. ఇది ఫైటింగ్ లాగలేదు, ఆట లాగలేదు. ఏంది ఇది? సరే, నాకు బోర్ కొడుతుంది, మనం బయలుదేరదామా? ఈసారి నువ్వు సరిగ్గా ఇరుక్కున్నావు. నేను కొలవకుండా వదిలిపెట్టానా? నిజంగా ఇది బోరు కొడుతుంది బాయ్. అవునండి. నాకు తెలిసి ఈ ఫైట్ కి అంతం అనేదే లేదనిపిస్తోంది. ఇలా చూడు, నేను కొలవకుండా వదిలిపెట్టాను. ఈ ఫైట్ కి తప్పకుండా ఒక మధ్యవర్తి అవసరం. ఏంటి మధ్యవర్తి అవసరమా? ఇప్పుడు ఆ మధ్యవర్తి ఎక్కడున్నారు? ఇదిగో ఇక్కడున్నారు. ఈయన ఆ మధ్యవర్తి. అవసరానికి ఈయన మేము ఉపయోగించుకుంటాం. కాకపోతే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. నిజంగానా? ఓకేనండి, ఈ పోటీకి మీరే తీర్పు చెప్పాలి. సారీ చెప్తున్నాను, ఈ పోటీలో జయించింది విక్టరీ మ్యానే. చాలా ఓ అద్భుతం, నేను గెలిచాను. పోతే పైన నువ్వే గెలిచానని చెప్పుకో. నాకు నీరసంగా ఉంది. కొంచెం బోరుగా ఉంది. కొంచెం కాదు, బాగా బొరు కొడుతోంది. అనవసరంగా మిమ్మల్ని పిలిచాను. సరే పదండి, రండి, వెళ్దాం. వెళ్దాం. నిజంగా మీకు చాలా థ్యాంక్స్. నువ్వు నిజంగా చాలా బాగా ఫైట్ చేస్తున్నావు. నువ్వు నాకు నచ్చావు. నువ్వు నిజానికి బాగా పోరాడావు. నిజం చెప్పాలంటే ఈ పోటీలో నేను ఓడిపోయాను. కానీ నాకు తెలుసు నేను ఖచ్చితంగా ఈ పోటీలో ఓడిపోలేదు అని. ఏంటి? ఏంటి ఏమంటున్నావు? అంటే మళ్ళీ తలపడదాం అంటున్నావా? నీ ఫైటింగ్ టెక్నిక్స్ అన్ని నాకు బాగా నచ్చాయి. అంటున్నావా? మనమందరం ఫ్రెండ్స్ అయిపోయాం. ఇంకెప్పటికీ కలిసి ఉందాం. నిజంగా విక్టరీ మీద దాడి చూసి నేను బెదిరిపోయాను తెలుసా? నువ్వు చెప్పేది నిజమేనా? నాకు సంబంధించినంత వరకు విజయం సాధించాలన్న తపన ఎప్పుడు నాలో ఉంటుంది. శత్రువుల్ని మట్టి కరిపించాలన్నదే నా లక్ష్యం. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఎద్దు లక్కు వలని అందరి మీద గెలవగలుగుతున్నాను. అద్భుతం, అద్భుతం. మనకు సాటెవరు లేరు. ఇలా చూడండి, ఇంతవరకు నేను చాలా మంది శత్రువులను స్నేహితులను చేశాను. మీలాంటి శత్రువులను కూడా స్నేహితులను చేశాను. దీన్ని బట్టి చూస్తే తెలుస్తోంది కదా, ఈ ఫ్రెండ్షిప్ మ్యానే హీరో అని. అవును, నువ్వు కూడా గొప్పవాడివేలే. అలా అనుకు, మొత్తానికి మీరందరూ గొప్పవాళ్లే. వాళ్ళ ఇంట్లో నా చెప్పులు మర్చిపోయాను. ఇప్పుడే బాస్ ఇంటికి వెళ్ళి వెంటనే చెప్పులు తెచ్చుకోవాలి, లేకపోతే కాళ్ళకి రాళ్లు గుచ్చుకొని గాయాలు ఏర్పడతాయి. చివరికి ఇదే జరిగింది. ఆ తర్వాత మీ గురించి నాకు అర్థమైంది. ఇప్పుడు మనం మంచి స్నేహితులు అయిపోయాం కదా. అందుకే నువ్వు లక్కీ మ్యాన్ గా ఉన్నావు. మరేం పర్వాలేదు ఫ్రెండ్షిప్ మ్యాన్. మరి నన్ను పొగడకు, నాకు నచ్చదు. నీ గురించి మేం విన్నది అబద్ధం. నువ్వు నిజంగానే బలవంతుడివి. నీ బలాన్ని పరీక్షించడానికే మేము ఇక్కడికి వచ్చాము. అలాగా? మీరు చెప్పేది నిజమేనా? దయచేసి నువ్వు మాకు సహాయం చెయ్యాలి. ఇప్పుడు మనం స్నేహితులం అయిపోయాం. ఇక్కడతో పెద్ద సమస్య ఉంది.
నిజం చెప్పాలంటే నిజం చెప్పాలంటే ఇది మా విన్నపంగా కూడా నువ్వు అనుకోవచ్చు. బాసు డొరకి మ్యాన్, నేను ఇది చాలా కాలం అయింది. ఏంటి 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 ఏంటి? విక్టరీ సహోదరుడు, ఫ్రెండ్షిప్ సహోదరుడు. వీళ్ళే నాకు ఇప్పుడు దొరికిన కొత్త స్నేహితులు. ఏమన్నావు? నీ సహోదరులనా? అవును, డొరాకియా మ్యాన్, విక్టరీ మ్యాన్, ఫ్రెండ్షిప్ మ్యాన్ వీళ్ళు ముగ్గురు సహోదరులు. కానీ ఏ కారణం చేత ఈ సోదరులు భూమి మీదకు వచ్చారో తెలుసా? లక్కీ మ్యాన్ వల్లే. నీ దగ్గరున్న లక్కే దానికి కారణం. ఎవరో నేనా?お尻を振って